మధు మావయ్య లోపలందరూ చచ్చుంటారు. ఇక్కడ బ్లాస్ట్ అయినట్టు ఎవరో ఒకళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మనం ఇక్కడ ఉండటం సేఫ్ కాదు. వెళ్ళిపోదాం పదండి. లేదు మధు, ఒకసారి లోపలికెళ్ళి వాళ్ళు చచ్చారో లేదో చూద్దాం. ఎవరైనా బతుకుంటే వాళ్ళని చంపేద్దాం. ఇక మనకి శత్రుశేషమే ఉండదు. మావయ్య, ఈ లోపల పోలీసులు వస్తే అందరం దొరికిపోతాం. రిస్క్ తీసుకోవద్దు. అయినా వాళ్ళు బతుకుంటే ఈ పాటికి బయటకొచ్చేసేవారు. ఎవ్వరూ రాలేదంటేనే అందరూ చచ్చారని అర్థం. అవును మారుతిరావు, మనం ఇక్కడ ఉండకూడదు. అది చాలా రిస్క్. వెళ్ళిపోదాం పదండి. పదండి పదండి పదండి. మావయ్య, మావయ్య మీరా? మావయ్య, 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 మావయ్య లేవండి మావయ్య. మావయ్య, మావయ్య, మావయ్య కళ్ళు తెరవండి మావయ్య. మావయ్య లేవండి మావయ్య. మావయ్య, మావయ్య, మావయ్య ఏమైంది మావయ్య? మీరేంటి ఇక్కడ? ఆ మారుతిరావు నాకి కోటు వేసి లోపలికి పంపించాడు. యష్ కళ్ళు కప్పడానికి ప్రయత్నించాడమ్మా. యష్ నేనే మారుతిరావు అనుకుని నన్ను షూట్ చేశాడు. నా కొడుకు చేతుల్లోనే నేను చచ్చిపోతానని నేనెప్పుడు అనుకోలేదు. మావయ్య మీకేం కాదు మావయ్య. మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాను మావయ్య. మిమ్మల్ని బతికించుకుంటాను. లేవండి మావయ్య, లేవండి. వద్దమ్మా, నా ప్రాణం పోయినా పర్వాలేదు. ఈ యష్ ఎక్కడున్నాడో చూడమ్మా, చూడు. యష్, 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 లే యష్, 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 యష్ కళ్ళు తెరువు యష్, 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 యష్ లే యష్, కళ్ళు తెరువు. నీకేం కాదు యష్. కళ్ళు తెరువు యష్, కళ్ళు తెరువు యష్. నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాను యష్, యష్ లే యష్, యష్ కళ్ళు తెరువు యష్, యష్. మావయ్య లేవండి మావయ్య, మన హాస్పిటల్కి వెళ్దాం మావయ్య. వద్దమ్మా, పిల్లలు 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 ఎక్కడున్నారమ్మా? మావయ్య పిల్లలు ఇంటికి సేఫ్గా వచ్చారు మావయ్య. వీడు మనల్ని మోసం చేశాడు. వాళ్ళు బాగున్నారు మావయ్య. ఇప్పుడు మిమ్మల్ని కాపాడుకోవాలి మావయ్య. లేవండి మావయ్య, హాస్పిటల్కి వెళ్దాం మావయ్య. లేవండి.
లేవండి మావయ్య, లేవండి మావయ్య. ఫోను, నా ఫోన్. హలో, అంబులెన్స్. ఏంటి మావయ్య ఆగావు? ఎక్కువయ్య బాబు. లేదు, మనం ఎక్కడో మిస్టేక్ చేస్తున్నాం. వాళ్ళు చచ్చారో బతికారో తెలీదు. అంతకన్నా ముఖ్యం, మన బంగారం ఎక్కడుందో తెలీదు. సింధుకి మనం బాంబు పెట్టాం అనుకున్నాం, కానీ అది టైం చూసి మనందరికీ బాంబు పెట్టింది. నకిలీ బంగారం ఇచ్చి మనల్ని జోకర్లను చేసింది. నువ్వేదో పెద్ద తోపు అనుకున్నాను మారుతిరావు. నువ్వు పెద్ద తుస్సువి. మన చేతికి బంగారం రాలేదు, ఆవేశపడి బ్లాస్ట్ చేశావు. నిజమే, అక్కడ బ్లాస్ట్లో ఎవరున్నారు, ఎవరు పోయారో కూడా అర్థం కావట్లేదు. మనం ఏం చేస్తున్నామో మనకే క్లారిటీ లేకుండా పోయింది. ప్లాన్ విషయంలో మనమంతా ఒకటే మాట మీద ఉండాల్సింది. బంగారమా కక్ష సాధింప. మొదట మన ప్లాన్ బంగారం కొట్టేయడమే. అందులో నీ రక్త చరిత్ర డ్రామా యాడ్ చేసేసరికి మొదటికే మోసం జరిగింది. నేను ఒకే దెబ్బకి 2 పిట్టల ఫామ్లా వాడదామనుకున్నాను మావయ్య. ఆ సింధు మనల్ని ఇంతలా బురిడి కొట్టిస్తుందని అస్సలు ఊహించలేదు. ఆ పిల్లల్ని అడ్డు పెట్టుకుని మనం ఆడిస్తే డమ్మీ పీసులు ఇచ్చి అది మనకి షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఏడిస్తే ఏంటి లాభం? బాంబు పేల్చండి పేల్చండి అన్నావు. ఇటు మన ప్లాను పేలలేదు, మన బ్యాంక్ బ్యాలెన్స్ పెరగలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒకవేళ బ్లాస్ట్లో ఆ యష్ బ్రతికే ఉంటే మన ముగ్గురిని ఒలిచి పొట్టు తీస్తాడు. కొత్త డౌట్లు ఎక్కించకయ్యా బాబు. ఎవ్వరు బతికున్నా మళ్ళీ చంపేద్దాం. ఓసిని మారుతిరావు అన్నట్టు ఇక మనం 2 పడవల మీద కాలు పెట్టొద్దు. ప్రస్తుతం బంగారం గురించి మాత్రమే ఆలోచిద్దాం. మీ పగలు ప్రతీకారాల గురించి కాసేపు పక్కన పెడదాం. ముందు చేతిలో డబ్బు అనేది ఉంటే తర్వాత మనం ఎన్ని ఆటలైనా ఆడొచ్చు. ఎలాగైనా సరే మన బంగారం వెనక్కి తెచ్చుకోవాలి. ఒకవేళ పొలిటీషియన్ అన్నట్టు వాళ్ళలో ఎవరైనా బతుకున్నా సరే ఖచ్చితంగా వాళ్ళు హాస్పిటల్లోనే ఉంటారు. ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళు కూడా వాళ్ళ గురించే ఆలోచిస్తుంటారు. సింధుకున్న టెన్షన్కి బంగారం ఇంకో చోట దాచే టైం లేదు. ఖచ్చితంగా బంగారం అంతా ఇంట్లోనే ఉంటుంది. అమ్మ మధు, నువ్వింటికెళ్ళి ఆ బంగారం ఎక్కడుందో వెతుకు. సరే మావయ్య, నేను ఆ పని మీదే ఉంటాను. బయలుదేరదాం పదండి. పదండి పదండి. ఆయుధమై పేలెనే కబళించే కావరం, ఆహుతిగా కూలెనే విహరించే పావురం. ఉన్మాదమే తూట, దుర్మార్గమీ ఆట, బలి అయిన ప్రాణాన్ని
మావయ్య మావయ్య నడిపించేలా లేవండి మావయ్య మావయ్య ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చనా నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా పొరపడిన పగకు నేనే పావును కానా దోషమేది చేయకున్నా దోషిలాగా ఉన్నా పాసమున్న ప్రేమలన్నీ నేలరాలుతున్నా ముందు చూపు లేక చేసే సాయం నింద మోసి నిండుకుందా న్యాయం ఇన్ని దిక్కులున్న దిక్కులేకిలా బాధ నీరు కూడా భాషలే నీ చేతుల్లో అందరి ప్రాణాలు సురక్షితంగా ఉంటాయని నమ్ముతున్నాను. ఆవేశం మన ఆలోచన చంపేస్తుంది. అక్కడే నువ్వు ఏ పని చేసినా 1కి 2 సార్లు ఆలోచించు. ఈ ఇంట్లో ఏ ప్రాణానికి నష్టం జరిగినా నేను తట్టుకోలేను. దారి ఏదో తీరమేదో గమనమేదో గమ్యమేదో లేత ప్రేమల నా కొడుకు చేతుల్లోనే నేను చచ్చిపోతానని నేనెప్పుడు అనుకోలేదు. ఈ విషయం అత్తయ్యకి ఎలా చెప్పాలి? చెప్తే తను తట్టుకోగలదా? మావయ్యకి బుల్లెట్స్ తగిలాయంటే తను ఏమైపోతుంది? యష్ బ్లాస్ట్ తర్వాత కళ్ళు తెరవడం లేదంటే అత్తయ్య గుండె ఆగిపోతుంది. తన గుండె ఆగిపోతుంది. భగవంతుడా, అక్కడ నా ప్రాణాలు తీసుకుని వీళ్ళని కాపాడినా బాగుండేది. ఎందుకు స్వామి నన్ను ఇలా పరీక్షిస్తున్నావు? అయ్యో, నాకే కాళ్ళు చేతులు ఆడటం లేదు. అలాంటిది నా మీద ఎన్ని ప్రాణాల భారం పెట్టావు. అయ్యో, డాక్టర్ గారు, లోపల మా ఆయన మా మావయ్య ప్రాణాలతో పోరాడుతున్నారు. వాళ్ళకి ఏదైనా జరిగితే మా కుటుంబం దిక్కులేందైపోతుంది. మీరే కాపాడాలి. మేడం 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 ప్లీజ్ ఆగండి. మీ పరిస్థితిని అర్థం చేసుకోగలను మేడం. మా ప్రయత్నం మేము చేస్తాం. 'చేస్తాం. మీరు ధైర్యంగా ఉండండి. మీరు ధైర్యంగా ఉండండి. 'మీరు 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 ధైర్యంగా ఉండం
ఆ
అత్తయ్య అత్తయ్యకి ఫోన్ చేసి ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఇది చెప్తే విని తట్టుకునే శక్తి తనకేమో స్వామి. నా కుటుంబాన్ని కాపాడు. ఏం చేస్తున్నావే? పిల్లల పుట్టినరోజు కదత్తయ్య, పాయసం వండుతున్నాను. పిల్లల్ని క్షేమంగా తీసుకొచ్చినందుకు దేవుడికి నైవేద్యం పెట్టి వాళ్ళ నోళ్లు తీపి చేయాలి. అలానే యష్, సింధు, చంద్ర కూడా వచ్చేస్తూ ఉంటారు. చంద్రకి పాయసం అంటే చాలా ఇష్టం. స్వయంగా నా చేతులతో నేనే తినిపిస్తాను. ఏంటత్తయ్య అలా కంగారు పడుతున్నారు? నా కంగారు మీకొచ్చిందా ఏంటి? వెళ్ళేటప్పుడు మీ అబ్బాయి తిట్టి తిట్టి వెళ్ళాడు. నేను టెన్షన్ పడుతూ అందర్నీ టెన్షన్ పెడుతున్నానంట. తాను రాగానే చెప్తాను, ఇక నుంచి నేను ధైర్యంగా ఉంటాను అని. ఎందుకంటే నా మనవడు, నా మనవరాలు, కొడుకు, కోడలు, ఆయన అందరూ చాలా ధైర్యంగా ఉన్నారు. నాకెందుకింక భయం? నిమిషం నిమిషం చితిలాయగసే బతుకే బరువై నరకం చూపేలే హృదయం హృదయం సెగలా మరిగే సుడిలో పడితే గమనం శూన్యమే. ఒలికిన కంటి నీటితో రగిలిన మంటలారున చెదరిన జ్ఞాపకాల జాడ శూలమై. డాక్టర్, పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. బాడీ మెడిసిన్కి అస్సలు రెస్పాండ్ అవ్వడం లేదు. ప్లీజ్ డాక్టర్, అలా మాట్లాడొద్దు. మీ ప్రయత్నం మీరు చేయండి. మా మావయ్య తప్పకుండా రికవర్ అవుతారు. ప్లీజ్ డాక్టర్. మీ నమ్మకం నిజమవ్వాలనే అనుకుందాం. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. హారతి తీసుకోండి. దండం పెట్టుకోండ్రా. నానమ్మ, ఇటు తిరుగు. మమ్మల్ని ఆశీర్వదించు నానమ్మ. ఇద్దరూ సంతోషంగా ఉండండి. పదండి, బామ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. మమ్మల్ని ఆశీర్వదించండి. నిండు నూరేళ్లు చల్లగా ఉండండర్రా. లేవండి. మీకే కష్టం వచ్చినా నిన్న మీరు ఎదుర్కొన్నట్టు ధైర్యంగా ఎదుర్కోండి. మీకెప్పుడు మంచే జరుగుతుంది. సరే ఆ. పిల్లలు, హ్యాపీ బర్త్డే శశి. థ్యాంక్ యూ నానమ్మ. రిషి, నీకు కూడా హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ నానమ్మ. అత్తయ్య, మీరు తీసుకోండి. పిల్లలు, మీరు కూడా తీసుకోండి. దాము, నువ్వు తెచ్చుకోమ్మా. చంద్ర వస్తారు కదా, ఆయనతో కలిసి తింటాను. ఆయనకి ఈ స్వీట్ అంటే చాలా ఇష్టం. మీరు తింటూ ఉండండి. అలాగే. తినండి. పాయసం అంటే మీకు ఇష్టం కదా. ఇలా కూర్చో.
ఆగు 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 ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావే? ఏమైపోయావు అసలు? అడుగుతుంటే చెప్పవేంటే? నేనెక్కడికి వెళ్ళలేదత్తయ్య, ఇక్కడే ఉన్నాను. అలా మార్నింగ్ వాక్కి వెళ్ళొచ్చాను అంతే. ఇప్పుడు నిజం చెప్పు. అత్తయ్య నేను నోర్మై. నా కొడుకెక్కడా? నా కోడలెక్కడా? చంద్ర ఎక్కడా? ఎవరు ఫోన్లు ఎత్తారేంటి? ఏం కుట్ర చేసావే? చెప్పు 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 చెప్పు. నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను. అత్తయ్య చెప్పు సింధు. మేము హాస్పిటల్లో ఉన్నాం. చాలా సీరియస్ గా ఉందని చెప్తున్నారు అత్తయ్య. ఎవరికి సింధు? యష్కత్తయ్య.